మొన్న శృతి, ఈరోజు వైష్ణవి, రేపు ఎవరో తెలియని ఇంకో అమ్మాయి. ఇది కథ కాదు, ఇది నిజం, ఇది బాధ. చాలామంది అమ్మాయిలు తమ ప్రతిభతో, తమ కళలతో జీవితంలో పెద్ద స్థాయికి వెళ్ళాలని ఆశపడుతూ ముందుకు వెళ్తున్నారు. కానీ పెళ్ళి అనే ఒక బంధం వాళ్ళ జీవితాన్ని ఆనందంగా మార్చాల్సింది పోయి కొంతమంది చేతుల్లో అది ఒక శిక్షలా మారుతుంది. ప్రేమ పేరుతో, నమ్మకం పేరుతో ఒక అమ్మాయి తన జీవితాన్ని అప్పగిస్తే ఆమెకు లభించేది ప్రేమ కాదు, బాధ. ఎందుకు? ఇంకెంతకాలం ఇలా? ఒక అమ్మాయి తన కలల కోసం పోరాడితే ఆమెను ప్రోత్సహించాలి కానీ, ఆమెను రక్షించాలి కానీ, ఆమెని చంపే హక్కు ఎవరికీ లేదు. ఇలాంటి క్రూరమైన పనులు చేసే వాళ్లకు తక్షణ శిక్ష పడాలి. చట్టం గట్టిగా మాట్లాడాలి. ఒక్క కేసు కాదు, ప్రతి కేసులోనూ న్యాయం జరిగితేనే మరో అమ్మాయికి ప్రాణం కాపాడగలం. ఇది కేవలం వారి కథ కాదు, మన సమాజం యొక్క బాధ్యత. ఇప్పుడు అయినా మారాలి, ఇప్పుడు అయినా ఆగాలి. అమ్మాయి జీవితం ఆట కాదు.